వరంగల్ లోక్సభ ఎన్నికల బరి నుండి తప్పుకున్నట్లుగా కడియం కావ్య వెల్లడించారు. ఇప్పటికే కడియంతో సంప్రదింపులు పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లారు శ్రీహరి కావ్య. ఇక హైదరాబాద్ రావాలని అనుచరులకు కడియం పిలుపునిచ్చారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, గురు ఏదైతే టీఆర్ఎస్ సంబంధించి కడియం కావ్యకి లోక్సభ ఎంపీ టికెట్ కేటాయించారో అయితే తాజాగా నిన్న నేను బరిలో నుంచి ఎంపీ బరిలో టికెట్ బరి తప్పుకుంటున్నా అని చెప్పేసి కేసీఆర్ కి లేఖ రాయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం పట్ల ఇటు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, కాలెక్షన్ ప్రాజెక్ట్ కావచ్చు, అన్నిట్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు చాలా వరకు విముక్తత చూపిస్తున్నారు. ఆ పార్టీలో ఉండడము అంటే అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య సఖ్యత కుదరట్లేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలో పార్టీలో ఉండదలుచుకోలేదు అన్నట్టుగా కూడా కొంత మేరకు లేఖ రాసింది. అయితే దీనిపైన కొంచెం అంతా కూడా సంచలనం సృష్టించి అని చెప్పుకోవచ్చు. నిన్న తాజాగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిందో వరంగల్ సీటుకు సంబంధించి ప్రస్తుతం అయితే పెండింగ్ లో పెట్టింది. అయితే ఇంతకు ముందే ఇటు కడియం శ్రీహరి ఇటు కాంగ్రెస్ అదే పెద్దలతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ సీట్ కూడా కొద్ది మేరకు పెండింగ్ లో పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే తాజాగా అక్కడ బీఆర్ఎస్ బరిలో నుంచి కావ్య తప్పుకోవడము, ఈ రోజు వాళ్ళు ఢిల్లీ వెళ్లారు. ఏదైతే వరంగల్ సంబంధించి ఎవరైతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో ఈ సీట్లు ఆశించిన వాళ్ళందరినీ కూడా, అంతేకాకుండా ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా హైదరాబాద్ కి రావాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. అయితే వాళ్ళందరితో కూడా మంతనాలు జరిపి ఎవరు బరిలో ఉండాలని చెప్పేసి వాళ్ళకి క్లియర్ గా వివరించి కొంచెం వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాత అధిష్టానం నుంచి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత వరంగల్ సీటు పైన కొంతమేరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గురు అయితే భవిత, కడియం కావ్య పార్టీని వీడకుండా కూడా బీఆర్ఎస్ పైన విమర్శలు చేసి వెళ్ళారు కదా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? బీఆర్ఎస్ పైన ఆల్రెడీ ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నేను పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించడం, తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా అవే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే వరంగల్ ప్రజలంతా కూడా కొంత మేరకు వాళ్ళు అయిష్టం చూపిస్తున్నారు. అంతేకాకుండా వరంగల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతల మధ్య కూడా కొంత మేరకు సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి బరిలో ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను పార్టీ ఇప్పుడు ఇస్తున్నటువంటి టికెట్ ఇచ్చిన దానికి కూడా నేను తప్పుకుంటున్నానంటగా కూడా కొంత మేరకు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడము, అంతేకాకుండా వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ ప్రజలతో కూడా కలవడం జరిగింది. వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వరంగల్ నుంచి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిని కూడా బరిలో ఉంచలేదు. అయితే ఈ రోజు పార్టీ కండువా కప్పుకున్న తర్వాత రేపు జరిగేటువంటి సిఈసి భేటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మిగతా లోక్సభ అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉంది. అయితే వరంగల్ నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీహరి లేదా కావ్యని ఎవరినో ఒకరిని బరిలో దింపుతారన్నట్టుగా కొంత మేరకు అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే వరంగల్ నుంచి చాలా మంది పోటీలో ఉన్నారంటే అటు హస్నూరి దయాకర్ కావచ్చు, దొమ్మటి సాంబయ్య కావచ్చు, ఇంకా మోత్కుపల్లి నరసింహులు కావచ్చు, ఇంకా ఇద్దరు ముగ్గురు చాలా మంది పోటీ పడుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ కి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. వీళ్ళందరితో కూడా చర్చలు జరిపిన తర్వాత కూడా వాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత.